నరేంద్ర వర్మ గారి నాయకత్వం అమ్మ మీ ఆశీస్సులు మీ సహకారం అనేది మరవలేదు మీ అందరూ పసుపు కుంకుమతో ఆదుకున్న మకర సంక్రాంతి సందర్భంగా మహిళా మహిళలందరికీ కూడా ఈ నందిరాజు తోట గ్రామంలో ఉన్న పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కేడర్కి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్న జయప్రకాష్ నారాయణ గారికి పేరు పేరున అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల వడివడిలో స్పీడ్గా నడుస్తూ ఉంది. బాపట్ల నియోజకవర్గంలో మీ మాట నా బాట అంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం, ప్రతి ఇంట్లో తెలుగుదేశం పార్టీని మదిలో స్థాపించటం కోసం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా గెలిపించడం కోసం, బాపట్లలో ఎమ్మెల్యే సీటు అసెంబ్లీకి పంపించడం కోసం పార్టీ కేడర్ అందరూ చాలా చక్కగా పనిచేసే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 59 సంవత్సరాల వరకు ఈ మధ్య వయసులో ఎవరున్నా సరే ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థిక స్వావలంబన ఆడబిడ్డకి ఇవ్వాలి అని ఆడబిడ్డింది అనే పథకం కింద పెట్టారమ్మా. అలాగే ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం మీకు అందజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీగా గవర్నమెంట్ తరఫున మీకు అందే విధంగా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అంతేకాకుండా తల్లికి వందనం అనే పేరుతో ఒక బెడ్ ఉంటే సంవత్సరానికి 15,000, 2 బెడ్లుంటే చదువుకోవటానికి 30,000, 3 బెడ్లుంటే 45,000, బిడ్డలు ఎంతమంది ఉంటే అన్ని 15,000, అంటే 30,000 కానీ 45,000 కానీ 64 బెడ్లుంటే ఆఖరికి 60,000 అయినా సరే ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. తల్లికి వందనం అనే పేరుతో తల్లి ఖాతాలో పడే విధంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. బీసీల కోసం ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి బీసీలని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే వెన్నుముక బీసీలు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం కలిసికట్టుగా ప్రయాణంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. మన యువగళం లోకేష్ కూడా వాడవాడలా వీధిలో తిరిగి తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసే దిశగా చాలా స్పీడ్గా ఉన్నారు. అది మన తెలుగుదేశం పార్టీ రేసు గుర్రం మన యువగళం లోకేష్ బాబు. ఇలా ఎన్నో అంశాలు మనకు కలిసి వస్తూ ఉన్నాయి.